కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదంటే కర్మ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే నువ్వు ఇప్పుడు ఒకరికి మంచి చేశావు. ఆ మంచి అనేది తిరిగి రేపటి రోజున నీకు వాళ్ళు చేయాలని రూల్ లేదు. కానీ నువ్వు చేసిన మంచి కర్మ అనేది నీకు ఎప్పుడోకప్పుడు యూజ్ అవుతుంది. అలా అని నువ్వు చేసిన ఇప్పుడు వాళ్ళకి నువ్వు మంచి చేసావు కదా వాళ్ళు తిరిగి మంచి నీకు చెయ్యాలంటే అది కుదరని పని. ఎందుకంటే నీకు కలిగే స్వభావం అనేది మంచి చేయాలనేది వాళ్ళకి రాకపోవచ్చు. రేపటి రోజున వాళ్ళు నీకు కష్టం వచ్చినప్పుడు ఒక 10 రూపాయలు పెట్టడానికి కూడా నోచుకోకపోవచ్చు. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. కానీ వాళ్ళకి ఏదో ఒక రోజు నువ్వు చేసిన మంచి కర్మని వాళ్ళు చేసే చెడు కర్మ అనేది వాళ్ళకి వేరే విధంగా ఫలితం దక్కుతుంది, నీకు వేరే విధంగా ఫలితం ఉంటుంది. అందుకని ఇక్కడ కర్మ అనేది ఎప్పుడైనా వదిలిపెట్టదు. ఈ కర్మ అనేది ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు ఒకరికి 10 రూపాయలు ఇచ్చినప్పుడు అతను నీకు తిరిగి ఇవ్వాలని లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు స్వార్థం పడుతున్నావు. స్వార్థంగా ఎప్పుడు ఏది చేయకూడదు. పుణ్యం అనేది అన్కండిషనల్ గా అది నిర్మలమైన మనసుతో ఇవ్వాలి. ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇచ్చి నువ్వు చేసే మంచి పని ఎదుటి వారికి ఉపయోగపడేలా ఉండాలి. నువ్వు చెప్పే మాట కానీ నువ్వు చూసే చూపు కానీ. ఇప్పుడు మనం చాలా వరకు చూస్తుంటాం, కొంతమంది మనల్ని చూస్తుంటారు, ఎప్పుడు ఎలా చూస్తారో తెలియదు, ఎలాంటి దృష్టి ప్రభావంతో చూస్తారో కూడా తెలియదు. అందుకని మనకి దృష్టి కలుగుతూ ఉంటుంది. ఎలా ఉండాలో కూడా ఇంత తిన్నా కష్టమే, లేకున్నా కష్టమే, మనిషి మంచిగా బతుకుతున్నా కష్టమే, పేదరికంలో ఉన్నా కష్టమే. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఈ సమాజంలో ఈ కలియుగ ప్రపంచంలో నువ్వు ఎలా బతకాలంటే మోసాలు చేసుకుంటూ అబద్ధాలు ఆడుతూ ఉంటుంటే ఈ కలియుగ ప్రజలకి అవి మంచిగా కనిపిస్తాయి. మంచిగా నిజాయితీ ఉంటే వాడితో ఉండాలన్నా వాడికి కష్టం. వాడు చెప్పే అన్ని మాటలు అబద్ధమని ఉంటుంది. అందుకే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి